హలో! ఉన్నావా? పోయావా? ఇలా అడిగేంత చనువు ఉండేది. ఆ చనువు కాస్త ఈరోజు లేదేమో అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు, ఆశయాలు, జ్ఞాపకాలు మనిద్దరికీ కలిసే కదా ఉండేది. ఆ ఇద్దరం కాస్త ఒక్కరైనట్టుగా ఉండేవాళ్ళం. మీకు గుర్తుందో లేదో, స్నేహితుల మధ్య ఒకప్పుడు అలాంటి బంధాలుండేవి. మాటలు తక్కువైనా అర్థం చేసుకోవడం ఎక్కువగా ఉండేది. ఏం జరిగిందని అడగాల్సిన అవసరమే ఉండేది కాదు. ముఖం చూస్తే చాలు మనసులో ఏముందో తెలిసిపోయేది. ఒకరి సంతోషం అందరిది, ఒకరి బాధ అందరిది. అంత స్వచ్ఛంగా, అంత నిజాయితీగా ఉండేది స్నేహం. అదేంటో ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. దానికి కారణాలు డబ్బులు సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, నువ్వు ఎక్కడో నేనిక్కడా ఉండటం కాదు. ఇంకా ఏదో ఉంది. మన బతుకులు ఎలా ఉండేవంటే, మనిషిని మనిషి చూస్తే కానీ నిద్రపోని రోజుల నుంచి ఇలా మనసులు దూరమయ్యేంతగా మారిపోయాం. నాకు మళ్ళీ ఆ పాత రోజులకి వెళ్ళాలని ఉంది. నువ్వు స్కూల్కి రాకపోతే నాకు ఏదో కోల్పోయినట్టుగా ఉండేది. కొంచెం పెద్దయ్యాకేమో నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళాలనిపించేది కాదు. నా జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని చెప్పుకోవడానికి ఒకరున్నారు అనిపించేది. ఆ ఒక్కరూ ఇప్పుడు లేరా అనిపిస్తుంది. నీతో మాట్లాడడానికి కూడా ఎందుకు ఆలోచిస్తున్నానా అనిపిస్తుంది. బహుశా మనం స్నేహితులను కోల్పోలేదు, పలకరింపులను కోల్పోయాం. మారుతున్న కాలంలో ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న కాల్ లేదా ఒక చిన్న లైక్ కూడా నిన్ను నీ దోస్తులతో కలిపి ఉంచగలదనే విషయాన్ని మాత్రం మర్చిపోకు. ఈ ఫ్రెండ్షిప్ డే ఎన్నో సంవత్సరాల మౌనం కంటే హలో ఉన్నావా అనే 2 మాటలే విలువైనవి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా కాంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఇన్ సెర్చ్ ఆఫ్ జిందగీ ఇవే బతుకు ముచ్చట్లు.